పనిచేసే కూలీల దగ్గరికి కూడా పోయి చూపిస్తాం పండి. ఇదిగో ఫ్రెండ్స్, దానికి ఏమి కెమికల్ లేకుండా యూజ్ చేస్తారని చెప్పినాం కదా, అది ఏ విధంగా యూజ్ చేస్తారనేది ఇదో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంతా ఉంది. అది చెప్పండి. ఇదంతా అదే ఫ్రెండ్స్, దానికి వాడే ఎరువు అని అనొచ్చు. అక్కడ బస్తాలలో ఎత్తి పెడుతుండ్రు. ఇది అంతా మిక్సింగ్ చేసినది. అది వచ్చేసి ఇంకా మిక్స్ చేయాలి, అది చేయాలి మిక్స్. చెప్పండి సార్, ఇది ఏమేమి యూజ్ చేస్తారు? గత 5 సంవత్సరాలుగా జీవామృతం తయారు చేస్తున్నాను. గత 2-3 రోజులుగా ఘనజీవామృతాన్ని తయారు చేస్తున్నాను. ఘనజీవామృతంలో స్వచ్ఛమైన ఆవు పేడ, నాటు ఆవు పేడ, బెల్లము, శనగపిండి, పుట్టమట్టి, ఆవు మూత్రం 5 కలిపి తగినంత మోతాదులో తడిచేంత వరకు కలిపి చేస్తే అది ఘనజీవామృతం అవుతుంది. అదే ఐటమ్స్ను నీళ్ళల్లో పోసి తయారు చేస్తే జీవామృతం అవుతుంది. జీవామృతము పైన స్ప్రే చేయొచ్చును పైర్లకు, అదే మరిగా నీళ్ళల్లో కూడా పారించవచ్చును. అప్పుడు వేరు వ్యవస్థ, తర్వాత పంట వ్యవస్థ బాగుంటుంది. అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే భూమిలో ఉండే సూక్ష్మజీవులన్నీ ఈ సూక్ష్మ పోషకాల కోసము వస్తాయి. అప్పుడు బాగా అభివృద్ధి అయ్యి వేరు వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది. వేరు వ్యవస్థ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి దానికి భూమిలో ఉండే సకల సూక్ష్మజీవులన్నీ పైకి కిందికి అవి వచ్చి దానివల్ల పొరలు ఏర్పడతాయి. ఆ పొరలు ఏర్పడినప్పుడు ఆక్సిజన్, తర్వాత నీళ్లు బాగా ఎక్కుతాయి. అప్పుడు వేరు వ్యవస్థ బాగుంటుంది. పోషకాలన్నీ బాగా మొక్కకు అందుతాయి. అప్పుడు బాగా పైర్లన్నీ బాగా ఇదవుతుంది. కాబట్టి స్వచ్ఛమైన ఆవు పేడతో జీవామృతము, ఘనజీవామృతము అంటే అన్ని రకాలు కలిపి చేసిన దానివల్ల పోషకాలు కానీ, తర్వాత పంట దిగుబడి కానీ, తర్వాత పైరు ఎటువంటి దీనికి లోన్ కాదనమాట. కాబట్టి బాగా ఆరోగ్యకరంగా ఉంటుంది అందరూ. ఎందుకంటే మన సుభాష్ పాలేకర్ గారు కొన్ని 20-30 సంవత్సరాలుగా అధ్యయనం చేసి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అదే పద్ధతిని నేను పాటిస్తున్నాను. నేను 2017లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ క్లాస్కి పోయినాను 5 రోజులు. అప్పటి నుంచి నాకు ప్రభుత్వం వారు NPM షాప్ ఇచ్చింది, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అని. అప్పటి నుంచి నేను ద్రావణాలు, కషాయాలు, జీవామృతము, ఘనజీవామృతం ఇవన్నీ తయారు చేసి రైతులకు కూడా అందిస్తున్నాను. తర్వాత రైతులు కూడా మంచి అవగాహనతో వాళ్ళు కూడా నేర్చుకొని మన పూర్వ పద్ధతిని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.